హాయ్ హలో అందరికీ జోస్ కలెక్షన్స్కి స్వాగతం. మనం లాస్ట్ టైం విక్టోరియన్ పెండెంట్స్తో ఏం చేసాము, విక్టోరియన్ కలెక్షన్ కొన్ని చూసాం కదా. అయితే లాస్ట్ టైం ఈ పెండెంట్ ఏదైతే ఉందో నేను జస్ట్ పెండెంట్ మామూలుగా చూపించాను. ఇప్పుడు దీనికి పైన బీడ్స్ యాడ్ చేసి మనము ఈ స్టార్ ఈ ఫ్లవర్స్ యాడ్ చేసిన తర్వాత దీని అవుట్కమ్ ఎలా వచ్చిందో ఒకసారి మీరు చూడండి. అంటే ఇది నెవీ బ్లూ ఉంది కాబట్టి పైన మనం నెవీ బ్లూ వేసామన్నమాట. నెవీ బ్లూ 5 లైన్స్ వేసి ఈ స్టార్స్ యాడ్ చేసాము. సో ఇది ఎంత హెవీగా గ్రాండ్గా కనబడుతుంది అంటే మనం ఇట్లా లైట్ కలర్ శారీస్కి కాంబినేషన్ బ్లూ గ్లౌజ్ ఏదైనా ఉందనుకోండి, నేవీ బ్లూ అలా వేసేసుకున్నాం అనుకోండి, ఫంక్షన్స్కి బాగా అవుట్లుక్ వస్తుంది అనమాట. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి, అంటే గ్రాండ్గా చాలా గ్రాండ్గా ఉన్నాయన్నమాట. ఇది యాక్చువల్గా చాలా యాంటిక్ పీస్. ఇది దొరకడం అంటే ఇది మళ్ళీ రిపిటేషన్ కూడా అవ్వదు మోస్ట్లీ, ఎందుకంటే ఈ పీస్ అలా యాంటిక్ అనమాట. చాలా డిఫరెంట్గా రేర్గా ఈ కలెక్షన్ దొరుకుతుంది. దీనికి మనం ఇలా రేర్గా డిఫరెంట్గానే సెట్ చేయించాం అనమాట. ఇది నేవీ బ్లూలో ఇది ఒక ప్యాటర్న్, మళ్ళీ నేవీ బ్లూలోనే మనం ఇంకొకటి ఇలా డిజైన్ చేయించాం అనమాట. విక్టోరియన్వి ఇలా వస్తున్నాయి, పీసెస్ వస్తున్నాయి, ఈ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ని మనం ఏం చేసామంటే అటు 3 లైన్స్ ఇటు 3 లైన్స్ బీడ్స్ వేసి ఈ ఫ్లవర్స్తోని హైలైట్ చేసాం అనమాట. ఇదేంటంటే ఇప్పుడు మనం లేడీస్ వేసుకోవచ్చు, లేడీస్ వేసుకుంటే మనం ఫంక్షన్స్కి జనరల్గా ఇట్లా వేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు మన ఇంట్లో మగపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు కుర్తాస్ మీద షేర్వానీస్ మీద ఫంక్షన్స్ అప్పుడు వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇది అనమాట. అంటే ఏంటంటే ఇది డ్యూయల్, ఇద్దరికి పనికి వస్తుంది, లేడీస్ అండ్ జెంట్స్కి. ఓకేనా. అయితే దీనికి మనం ఏంటి అంటే కొంతమంది అందరు బుట్టాలకి స్టడ్స్ పెద్ద పెద్ద అంటే కొంచెం మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేయరు. సో దానికోసం ఏం చేసామంటే మనం విక్టోరియన్ స్టడ్స్ అనమాట, సేమ్ అలాగే విక్టోరియన్ ఈ పీస్ లాగే మ్యాచ్ అయ్యేటట్టు చిన్న రౌండ్లో విక్టోరియన్ స్టడ్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మనం ఇందులోనే నెవీ బ్లూలో యాక్చువల్గా 2 ప్యాటర్న్స్ డిజైన్ చేసాము. ఇవే పీసెస్ ఈ రౌండ్ పీసెస్తో నెవీ బ్లూలో కాకుండా గ్రీన్లో కూడా, ఇది గ్రీన్ వచ్చి ఈ స్టోన్స్ మోజనైట్స్ అనమాట. మోజనైట్ వచ్చి సెంటర్లో మంచి ఎమరాల్డ్ గ్రీన్ వచ్చేసి హైలైట్ అవుతుంది అనమాట. మనం ఎల్లో శారీస్కి గ్రీన్ బ్లౌజ్ వేసుకొని అలా వెళ్ళిపోతే ఇది ఇంకా పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. పిల్లలకు కూడా ఎల్లో షేర్వాని మీకు వైట్ షేర్వాని మీది కూడా బాగుంటుంది. మాకు గ్రీన్ చాలా ఉన్నాయండి ఆల్రెడీ అని అనుకున్న వాళ్ళు పింక్కి వెళ్ళొచ్చు. పింక్ కూడా మోజనైట్ స్టోన్స్, ఇవి 3 పీసెస్ మనం యాడ్ చేసాము. పింక్ 3 లైన్స్, ఇవి రౌండ్ కటింగ్ బీడ్స్ అనమాట. ఇవి యాక్చువల్గా ఇవి ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. మొన్నటి వరకు ఏంటి మనము పంకిన్స్, మోనాలిసా అలా చాలా వాడాం కదా. ఇప్పుడు ఈ రౌండ్లో కటింగ్ వస్తున్నాయి, అంటే టోటల్ సర్కిల్ మొత్తంలో కటింగ్ వస్తుంది అనమాట. ఇవి వేసుకుంటే ఎటువైపు తిరిగినా కూడా ఇవి షైనింగ్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఇందాక గ్రీన్ 3 లైన్స్ చూపించాను కదండి, దానికి మ్యాచింగ్ మనం నాకు ఆ గ్రీన్ కొనుక్కున్నాను కానీ ఈ స్టడ్ మ్యాచింగ్ లేదు, నేను స్టడ్ సింపుల్ అయిపోతుంది అనుకున్న వాళ్ళకి గ్రీన్ బుట్టాలు పెట్టుకోవచ్చు. ఇలా గ్రీన్ బుట్టాలకు వెళ్ళొచ్చు విక్టోరియాను. పింక్ తీసుకున్న వాళ్ళకి పింక్ బుట్టాలు వెళ్ళొచ్చు. సేమ్ అలాగే ఇప్పుడు పింక్ మ్యాచింగ్ సేమ్ అనమాట. ఇలా వేసుకున్నాం అనుకుంటున్నాను, పింక్ ఎగ్జాక్ట్ కింద పింక్ రౌండ్ వస్తాయి. ఇవి వచ్చి సైడ్ బ్రోచెస్తోని ఈ ప్యాటర్న్స్ చేసాం అనమాట మనం. అంటే ఇది కూడా సైడ్ బ్రోచెస్ వచ్చాయి. దీంట్లో కూడా ఈ 3 పీసెస్లో 1 సైడ్ వచ్చాయి. 3 విక్టోరియన్లో 1 లైన్లో చూద్దాం. అంటే అందరూ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు, అబౌవ్ 50 ఉన్న వాళ్ళైనా సరే, మనలో కొంచెం సింపుల్గా యూజ్ చేసే వాళ్ళైనా సరే ఇట్లా విడివిడిగా చాలా వస్తాయి అనమాట పెండెంట్స్. అంటే జస్ట్ ఈ పెండెంట్ వస్తుంది, దీని కింద మనం బీడ్స్ యాడ్ చేయించాం అనమాట. ఇప్పుడు పైన 1 లైన్ వేసేసి సింపుల్గా పంకిన్లో బీడ్స్ యాడ్ చేసేసి కింద ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా మనం జస్ట్ ఇట్లా ఒక పీస్ వస్తుంది అనమాట. జస్ట్ ఇలా పీస్ వస్తుంది, దీనికి మనం కస్టమైజేషన్ బీడ్స్ యాడ్ చేయించాం అనమాట. సో ఇయర్ రింగ్స్ కూడా ఇలా వస్తాయి. నాకు ఇంత పెద్దవి నేను వేసుకోలేనమ్మా, స్టడ్సే పెట్టుకుంటాను అని కొంతమంది అడుగుతున్నారు నాకు. సో అప్పుడు ఏం చేస్తాం అనమాట, ఈ పీస్ రిమూవ్ చేసేసి జస్ట్ ఈ స్టడ్కి కింద పింక్ పంకిన్ వేసి అటు ఇటు పర్ల్స్ వేసి డిజైన్ చేసిస్తాం అనమాట. అంటే కస్టమైజేషన్ ఈజ్ అవైలబుల్ అనమాట. అంటే మనం పెద్దవాళ్ళు స్టడ్స్ పెట్టుకుంటామంటే స్టడ్స్ చేయొచ్చు. సో మన ఏజ్ వాళ్ళు ఇలా మొత్తం కంప్లీట్ పీస్ తీసుకొని ఇంకా హెవీగా ఇంకా ఎక్కువ పంకిన్ బీడ్స్ కావాలంటే ఇంకా ఎక్కువ యాడ్ చేయొచ్చు. అంటే మేము ఇలా నార్మల్గా చేసాము. అంటే ఎలా అంటే అలా మనం కస్టమైజేషన్ చేయొచ్చు అనమాట. సో 1 లైన్లో ఇది డార్క్ మెరూన్లో పంకిన్లో. సో అలాగే మరి ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించబోయే పెండెంట్ ఏంటంటే లైట్ పింక్ షేడ్. లైట్ పింక్ షేడ్ ఉంది కాబట్టి స్టోన్ ఇది లైట్ పింక్ షేడ్ వచ్చింది కాబట్టి మనం లైట్ పింక్లో పంకిన్ తీసుకున్నాము. కిందన్ని మొత్తం ఇక్కడ ఇందాకనేమో ఆల్టర్నేట్ వేసాం పంకిన్. సో ఇప్పుడు ఇక్కడ టోటల్ వేసాము. ఇది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి పెండెంట్ హైలైట్ చేద్దాం ఎక్కువ అని చెప్పేసి టోటల్ కింద వేసేసి ఒక 1 లైన్ పంకిన్ బీడ్స్ ఇలా యాడ్ చేసాం అనమాట.
ఇది పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇది 3500 వరకు వస్తుంది. ఇది ఎందుకంటే స్మాల్ సైజ్ కాబట్టి, ప్లస్ మళ్ళీ పంకిన్స్. అదే మనకి ఈ సైజ్లో పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ మొత్తం టోటల్ అయితే మనకి 45 వస్తుంది. బయట మార్కెట్లో మీకు చాలా అంటే 2500లో 2800లో కూడా ఉన్నాయండి విక్టోరియన్. కాకపోతే ఆ క్లారిటీ ఇలా లేదు. ఏదైతే ఈ ఫినిషింగ్ ఏదైతే ఉందో, ఈ స్టోన్స్ కానీ ఈ విక్టోరియన్ గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్లో ఉంది. బయట వచ్చేసి కొంచెం అంత బ్లాక్ ఫినిషింగ్, డల్ ఫినిషింగ్. ఇప్పుడు మన ఫినిషింగ్ ఏంటంటే జస్ట్ మీరు వేసుకుంటే విక్టోరియన్ గోల్డ్దే వేసుకున్నారేమో అన్న లుక్ వస్తుంది అనమాట. అందుకే మనది కొంచెం మీకు ప్రైస్ ఎక్కువ అనిపిస్తుందేమో, కానీ ఫినిషింగ్ కూడా అలాగే ఉందన్నమాట. నెక్స్ట్ అలాగే సింగిల్ పెండెంట్లో ఈ రమా గ్రీన్ స్టోన్లో చేసాం మనము. ఈ కింద ఈ మిడిల్ స్టోన్ వచ్చేసి రమా గ్రీన్ ఉంది కాబట్టి ఈ కింద వేసిన స్టోన్స్ కూడా రమా గ్రీన్ మ్యాచ్ చేసాం అనమాట. ఇది 1 లైన్లో కస్టమైజేషన్ చేయించాం. సో 1 లైన్ వద్దు మాకు సింపుల్గా అయిపోతుంది అని అనుకుంటే 2 లైన్స్లో కూడా చేయొచ్చు అనమాట. దీన్ని సేమ్ ఇలాగే 2 లైన్స్లో యాడ్ చేసి ఇలా చేయొచ్చు అనమాట. అంటే యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. అంటే మనము సింపుల్గా వేసుకుంటాము, మాకు 1 లైన్ చాలు అనుకుంటే 1 లైన్ చేయొచ్చు, 2 లైన్స్ అనుకుంటే 2 లైన్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక మనం విక్టోరియాలో చూసాం కదండి పింక్. ఒక్కసారి మళ్ళీ క్లారిటీ, అది నాకు కొంచెం క్లారిటీగా అనిపించలేదేమో అని మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇది సింగిల్, అంటే 1 లైన్లో సింగిల్ ఇలా చేసాము. ఇది కొంచెం బ్రాడ్ పెండెంట్ ఉంది. ఇప్పుడు దీనికి కూడా ఈ మోడల్ వేరే అనమాట. ఈ పెండెంట్ దీనికి మొత్తం ఇలా కింద మొత్తం రౌండ్ షేప్లో పంకిన్స్ వేసి పైన మనం పింక్లో పంకిన్స్ ఆర్ రౌండ్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ నేను రౌండ్ వేసుకున్నాను, ఇలా బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే బిఫోర్ మేకింగ్ ఇది ఇలా ఉంది, దీన్ని మేకింగ్ చేసిన తర్వాత కింద ఇలా వస్తాయి అన్నమాట. కింద అన్ని పంకిన్ బీడ్స్ వచ్చి పైన ఇలా పంకిన్ 2 లైన్స్ వస్తుంది. నెక్స్ట్ ఒకటి మనం గ్రీన్లో డబుల్ స్టెప్లో పెండెంట్ చూద్దాము. ఇది డబుల్ స్టెప్లో కొంచెం హెవీగా, అంటే ఇప్పుడు ఈ పెండెంట్కి ఇలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఎలా వచ్చాయి అన్నీ పింక్ పెండెంట్కి ఇలా పింక్ కింద అన్నీ వచ్చి పైన పింక్ 3 లైన్స్, ఈ కలర్ గ్రీన్ ఉన్నాయి కదా పింక్ 3 లైన్స్ వస్తాయి అన్నమాట. సో ఆఫ్టర్ కస్టమైజేషన్ ఇట్ విల్ లుక్ లైక్ దిస్ అనమాట. ఇది డబుల్ స్టెప్లో మంచి విక్టోరియన్ విత్ ఇయర్ రింగ్స్ అండి. ఇది మొత్తం మనకు 4500కి వస్తుంది టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్తో పాటు, ప్లస్ బీడ్స్ కస్టమైజేషన్ అంతా కలిపి. ఇందులో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవైలబుల్ ఉంటుందండి. పింక్ అంటే పింక్, లైట్ పింక్ అంటే లైట్ పింక్. ఇప్పుడు ఇది లైట్ గ్రీన్, సేమ్ పెండెంట్లో లైట్ గ్రీన్కి ఇప్పుడు ఇందాకేమో మనం రౌండ్ క్రిస్టల్స్ వేసాము, ఇప్పుడు మోనాలిసా వేసాము. మోనాలిసాలో లైట్ షేడ్లో మోనాలిసా తీసుకొని వేసాము అనమాట. విత్ ఇయర్ రింగ్స్ ఇది టోటల్ మనకి 4500 పడుతుంది. ఇందాక మనం చూసాం కదండి విక్టోరియన్లోనే డబుల్ స్టెప్లో ఈ స్టోన్ బీడ్స్ అనమాట. ఇవి కొత్తగా వస్తున్నాయి మార్కెట్లోకి. ఇవి కూడా చాలా షైనింగ్ ఉంటాయి. అసలు మళ్ళీ చూస్తే కూడా మీకు అంటే ఇవి రేంజ్ తక్కువైనా కూడా ఎట్లా అంటే మంచి క్లాసీ లుక్ ఉంది. ఒరిజినల్ బీడ్స్ కొన్న లుక్ వస్తుందండి. డబుల్ స్టెప్లో లైట్ పేస్టల్ బ్లూ, ఇప్పుడు పట్టు శారీస్ చాలా మటుకు పేస్టల్ బ్లూ షేడ్ ఫ్యాషన్ అయింది కదా, అందుకే ఈ బ్లూ షేడ్లో ఒకటి చేసామన్నమాట విత్ ఇయర్ రింగ్స్. ఇది మనకి 4500 పడుతుందండి. 3 లైన్స్ ఈ బీడ్స్ అటు ఇటు 3 లైన్స్ వేసి మేకింగ్ చేసాము. నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు ఏం చూద్దామంటే విక్టోరియన్లోనే ఇందాక ఒక లైట్ పింక్ పెండెంట్ చూసాం కదండి, సేమ్ ఇలా ఇదొక మోడలు. నెక్స్ట్ ఇది సైడ్స్ ఎలిఫెంట్స్ వచ్చినాయి, సేమ్ ఇలాగే ఆఫ్టర్ మేకింగ్ ఇది ఇలా కనబడుతుంది. సైడ్ బీడ్స్ వచ్చేసి మొత్తం ఇలా బీడ్స్ 1 లైన్ వేయచ్చు. అలాగే గ్రీన్లో ఇంకొక కలర్ అన్నమాట. ఇక్కడ స్టోన్ డిఫరెంట్ వస్తుంది. మీకు నాకు పింక్ వద్దు, ఈ రామా గ్రీన్ వద్దు, ఈ మెరూన్ కూడా వద్దు అని అనుకుంటే ఇలా గ్రీన్లో కావాలి నాకు అనుకుంటే గ్రీన్ స్టోన్ ఉన్న పెండెంట్ తీసుకొని పైన గ్రీన్ లైన్ వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఈ గ్రీన్ ఉన్నాయి కదండి, అయితే 3 లైన్స్ ఇవి వేసుకోవచ్చు లేదా మోనాలిసా వేసుకోవచ్చు. అంటే బీడ్స్ కస్టమైజేషన్ మన చేతిలో మన ఇష్టం ఉండాల. నెక్స్ట్ ఇది ఒక పెండెంట్, ఇది కూడా బాగుంది చాలా. దీనికి కూడా సైడ్ గ్రీన్ 3 వేసుకోవచ్చు, లేదంటే మోనాలిసా కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది కుందన్ పెండెంట్ అండి. కుందన్ పెండెంట్కి ఏంటంటే పైన 3 లైన్స్ అయితే మీరు పర్ల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ మెరూన్ బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. గెటప్ ఏది వస్తే అది అలా. మనకి ఇక్కడ పైన 3 రింగ్స్ ఇచ్చారు, మనం ఎలా చుట్టించమంటే అలా చుట్టిస్తాం అనమాట. ఈ కుందన్ పెండెంట్ యాక్చువల్లీ ఇది రిప్లికా ఆఫ్ సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్లో వస్తుంది. సేమ్ అంతా ఇప్పుడు సిల్వర్ పైన గోల్డ్ ప్లేటెడ్ పెట్టాలి అంటే నియర్లీ మనకి 16,000-17,000 అవుతుంది ఓన్లీ పెండెంట్కి. మరి అంతలో మాకు అవసరం లేదు అని అనుకుంటే మనం 3,000 to 4,000 రేంజ్లో
పెండెంట్ తీసుకేసుకొని లైట్గా పర్ల్స్ ఇలా అల్లించుకోవచ్చు అనమాట. ఇలా పర్ల్స్లో వేసుకున్నారనుకోండి 3 లైన్స్లో బాగుంటుంది. ఇది విత్ ఇయర్ రింగ్స్ వస్తుందండి సెట్ టోటల్. మళ్ళీ నేను వేసుకుంది కూడా ఇంకో కుందన్ పెండెంటే. ఇది చాలా రన్నింగ్ మోడల్, ఇది చాలా పెద్ద పీస్ యాక్చువల్గా. ఇది చాలా అంటే రౌండ్ మంచి గోల్డ్ ఫినిషింగ్లో విత్ పింక్ కుందన్స్ చాలా బాగుంది. ఇది పైన మనం 2 లైన్స్ గ్రీన్ బీడ్స్ యాడ్ చేసాం, సెంటర్లో ఈ బాల్స్ యాడ్ చేసాం అనమాట. కొంచెం హెవీ పెండెంట్ కాబట్టి డబుల్ లైన్ చేసి హెవీగా చేసాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి జడావు కుందనే. ఇది కూడా ఇది మనకి ఏంటంటే పంకిన్ బీడ్స్ ఒరిజినల్ వేసాం అనమాట. ఇందులో పంకిన్ బీడ్స్ ఒరిజినల్ వేసి కింద కూడా పంకిన్ బీడ్స్ ఒరిజినలే వేసాం. అందరు కొంచెం ఆర్టిఫిషియల్ లుక్ వద్దు, నాకు కొంచెం కాస్ట్ అయినా పర్లేదు కానీ ఒరిజినల్ పంకిన్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు. లైట్ పేస్టల్ గ్రీన్ ఇది చాలా ఫ్యాషన్ ఉంది, ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇది కొంచెం మనకి ఇదైతే జడావు కుందన్ ప్లస్ మళ్ళీ పంకిన్ బీడ్స్ కాబట్టి ఇది కొంచెం కాస్ట్ అవుతుందండి. 5 అబౌవ్ ఉంటుందండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జడావు కుందన్ విత్ రియల్ మోనాలిసా షేప్లో ఇది రియల్ బీడ్స్ అండి. దీన్ని మనం కావాలి అనుకుంటే చోకర్ లాగా కూడా చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా దండలాగా కూడా వేసుకోవచ్చు. విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇయర్ రింగ్స్ కూడా ఈ స్క్రూతో వచ్చాయన్నమాట, ప్రెసింగ్ స్క్రూ కాకుండా ఇలా స్క్రూ బ్యాక్ గోల్డ్ స్క్రూస్ ఎలా వస్తాయి అలా వచ్చాయన్నమాట. దీనికి కానీ దానికి కానీ 2 పెండెంట్స్కి. ఇంకొకటి ఏంటంటే ఇది యాంటిక్ కుందన్లో వచ్చింది, నక్షీ వర్క్ లక్ష్మీతోటి విత్ ఇయర్ రింగ్స్ టోటల్ బుట్టాలు ప్లస్ లక్ష్మి వస్తుంది. దీనికి పైన మనకి కావాలి అని అనుకుంటే మీరు పైన పర్ల్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు గ్రీన్లో కావాలి 3 లైన్స్ అంటే గ్రీన్ 3 లైన్స్ యాడ్ చేసిస్తాం. లేదు నాకు మొనాలిసా కావాలి, పంకిన్ కావాలి, మీ కస్టమైజేషన్ అంటే యాజ్ పర్ యువర్ కస్టమర్ రిక్వైర్మెంట్ మనం ఏ బీడ్స్ కావాలంటే ఆ బీడ్స్ యాడ్ చేసిస్తాం అనమాట. పెండెంట్ ఓన్లీ లేదండి మా దగ్గర బీడ్స్ ఉన్నాయి, మాకు ఓన్లీ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ కావాలి అంటే అలా కూడా తీసుకోవచ్చు. ఇది కూడా అలాగే అండి, నక్షీలో వెంకటేశ్వర స్వామి లాకెట్ వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు పర్ల్స్లో మేకింగ్ చేసి ఉంటుంది. ఇది రెడీగా శాంపుల్ పీసు అంటే ఇలా కింద పర్ల్స్ వస్తాయి అనమాట. ఇది ఆల్రెడీ ఒక కస్టమర్ కూడా తీసుకున్నారు, నాకు ఫస్ట్ వీడియో చేశాక నా గ్రూప్లో యాడ్ అయిన తర్వాత తను తీసుకున్నారు. మనం అంటే దాని కింద క్రీమ్ పర్ల్స్ వేసేసి 3 లైన్స్ ఇలా సెట్ చేసి పంపించాం అనమాట. ఇక్కడ నాకు పర్ల్స్లో ఉన్నాయండి, ఇలా మెరూన్లో కావాలి అనుకుంటే మెరూన్లో కూడా దీన్ని యాడ్ చేయొచ్చు. కింద అప్పుడు ఏమవుతుందంటే కింద మెరూన్ వస్తాయి, సైడ్ మెరూన్ బీడ్స్ వచ్చినప్పుడు కింద మెరూన్ వస్తాయి. ఇప్పుడు కింద గ్రీన్లో కావాలంటే పైన 3 లైన్స్ గ్రీన్ వేసి కింద గ్రీన్ రౌండ్ వేస్తాం. అంటే మనకి ఇక్కడ ఏంటంటే మీరు మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కస్టమైజేషన్ అంటే లాకెట్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటాయి, కింద ఈ రింగ్స్ వస్తాయి. సో పైన బీడ్స్ కానీ ఏవి కానీ మీకు రిక్వైర్మెంట్ ప్రకారం మనం యాడ్ చేసిస్తూ ఉంటాం అనమాట. సో ఇంకొకటి ఇలా రాణి హార్ పెండెంట్ అనమాట. ఇవి పాత మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇలాంటివి చాలా ఇలా ఉండేవి. వాళ్ళు ఏమంటారు కుప్పలో పెట్టుకునే పీసెస్ కానీ నెక్లెస్లు కానీ ఇదే స్టోన్ ఫినిషింగ్ ఉండేది వాళ్ళది. సో దీనికి మనం పైన 3 లైన్స్ పర్ల్స్ కుచ్చించుకోవచ్చు, పైన 3 లైన్స్ ఇందాక చూపించినట్టు ఇట్లా గ్రీన్ వేయించుకోవచ్చు, లేదంటే మెరూన్ వేయించుకోవచ్చు. సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ దీన్ని మనం చేసిస్తాం అనమాట. విత్ ఇయర్ రింగ్స్ టోటల్ సెట్ అనమాట. దీనికి కూడా అలాగే రింగ్స్ వస్తాయి, కింద ఏది కావాలంటే అది మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మొత్తం యాడ్ చేసిన తర్వాత రింగ్స్ ఈ పెండెంట్ అదంతా అంటే మనకు నియర్లీ 4 నుంచి 4,500 వరకు అవుతుంది. లేదు మా దగ్గరే బీడ్స్ ఉన్నాయి, మీకు ఓన్లీ పెండెంట్ ఇయర్ రింగ్స్ పంపించండి మేడం అంటే అలా మనము 2,200లో వస్తుందండి పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సింది ఏముందంటే నెక్స్ట్ ఇంకో కలెక్షన్కి వెళ్దాము. ఇది విక్టోరియన్లోనే విత్ పర్ల్స్, పైన సన్న పర్ల్స్ వచ్చాయి. ఇది విక్టోరియన్లో రియల్ మోనాలిసా వేసాము, సన్న పర్ల్స్ వేసేసి సైడ్ బ్రోచెస్ కూడా విక్టోరియన్ వేసామన్నమాట. దీనికి ఇవి అంటే ఒక 10 లైన్స్ వరకు ఉన్నాయి సన్న పర్ల్స్. దీనికి మొత్తం మనం కింద కూడా ఇవి వేసాము అనమాట, గ్రీన్ ఫినిషింగ్లో చేసాం. లేదు నాకు పింక్ కావాలి అనుకుంటే ఇక్కడ పింక్ స్టోన్ వస్తుంది, కింద పింక్ కూడా చేయొచ్చు, మధ్యలో ఈ వైట్ పర్ల్స్ వేసుకోవచ్చు అనమాట ప్లెయిన్. యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మనం ఎలా అంటే అలా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్లాక్ ఫినిషింగ్లో ఉందండి పెండెంట్. దీనికి మీకు లైట్ పింక్ ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు, లైట్ పింక్ పంకిన్స్తో చేసుకోవచ్చు. లేదు నాకు లైట్ పింక్లో మోనాలిసా షేప్ కావాలంటే మోనాలిసా వేయచ్చు. లేదు మాకు జస్ట్ చైన్లో వేసుకుంటామంటే ఇలా పెండెంట్ ఊరికే ఇది జస్ట్ మనకు ఒక 500 మాత్రమే అలా తీసుకొని. అంటే ఇప్పుడు చూడండి మీరు ఈ ఫినిషింగ్కి విక్టోరియన్కి చాలా తేడా ఉంది. ఫినిషింగ్ తేడా ఉంది కాబట్టి రేట్ కూడా తేడా ఉంది. ఇది ఓన్లీ 500కి నేను ఇవ్వగలుగుతాను, కానీ ఈ పెండెంట్ సెట్ మనం విత్ ఇయర్ రింగ్స్ ఆ రేంజ్లో రాదనమాట. మనం రేంజ్ కంపారిజన్ చేసుకుంటే ఐటమ్ లుక్ కూడా వేరే ఉంటుంది. ఐటమ్ లుక్ని బట్టి మనకి కాస్ట్ కూడా కొంచెం వేరీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం
విక్టోరియన్ చోకర్ చూద్దాం. ఇప్పుడు నేను వేసుకుంది లైట్ పింక్. ఈ సెంటర్ పీస్లో లైట్ పింక్ స్టోన్ ఉంది కాబట్టి సైడ్స్కి మనం లైట్ పింక్ బీడ్స్ వేసి హైలైట్ చేసాము. ఇక్కడ మనకు కలర్ కస్టమైజేషన్ ఉందన్నమాట. ఈ పీస్లోనే మనకి బ్లూ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, మెరూన్ ఉంటుంది. అప్పుడు మనకి సైడ్ చోకర్ కూడా మెరూన్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ అలా డిఫరెంట్ కలర్స్లో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రజెంట్ మాత్రం ఒక లైట్ పింక్ ఒకటి చేసి వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనం ఇంకొక పెండెంట్ సింపుల్ది, ఇది చైన్లోకి వేసుకోవచ్చు సింపుల్గా లైట్ పింక్లోనే. విత్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది మీకు 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో, ఇది సీజెడ్ ఫినిషింగ్. ఇది 1000 టోటల్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ పెండెంట్ టోటల్ సెట్ వచ్చేసి మీకు 1000లో వస్తుంది. అంటే ఐటమ్ని బట్టి రేట్ వేరీ అవుతుంది, ప్రతి ఒక్క ఐటమ్ కూడా రేట్ ఎక్కువ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఈ పెండెంట్, ఇది మనకి దీనికి కూడా అంటే నార్మల్గా ఇట్లా జస్ట్ ఏదైనా మనం మల్టీ కలర్ బీడ్స్ కానీ పర్ల్స్ కానీ మన దగ్గర అల్లినే ఉంటాయి కదా, ఇట్లా పైనుంచి హుక్ ఇట్లా చేంజబుల్ హుక్ అనమాట, ఇలా తగిలించుకోవచ్చు, పైనుంచి అటాచ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ 1200 వస్తుంది. అలాగే పులికోర్ కూడా ఉంది, ఇది కూడా 1200 రేంజ్లోనే ఉంటుంది. అంటే ఇవి జస్ట్ ఎందుకంటే కింద మనం ఇవన్నీ ఫినిషింగ్ చేసి యాడ్ చేసి మేకింగ్ చేయించాము, ప్లస్ ఇవి మళ్ళీ మనకు పైన హుక్ టైప్ ఇలా తగిలించుకోవచ్చు, చేంజబుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం బీడ్స్ కలెక్షన్లోకి వెళ్దాము, కొంచెం కంటిన్యూ అవ్వండి. విక్టోరియన్లో పులికోరు చాలా బాగుందండి. ఇది ఒక పులికోరు మీద ఈ డిజైన్ విక్టోరియన్ వచ్చింది లోటస్ షేప్లో, పైననేమో కొంచెం లావ్ బీడ్స్ వేస్ట్ చేసాము. ఇది మనం మేల్ వేసుకోవచ్చు, ఫీమేల్ వేసుకోవచ్చు. మనం వేసుకున్న బాగుంటుంది, మనం వేసుకొని దీనికి విక్టోరియన్ బుట్టాలు పెట్టుకొని మ్యాచ్ చేసుకుంటే సూపర్ హైలైట్ అయిపోతుంది. లేదంటే పిల్లలకు మగపిల్లలకు వాళ్ళకి షేర్వాణి మీద వేసినా బాగుంటుంది. అయితే నెక్స్ట్ విక్టోరియన్ తర్వాత మన బీడ్స్ కలెక్షన్లోకి వెళ్దాము. అయితే అంతకుముందు వీడియోలో మనం ఏం చేసామంటే అన్ని బీడ్స్ కట్టు తీగలో మేకింగ్ చేయించాం కాబట్టి సో కొంచెం ఎవరికైనా ప్రైస్ ఎక్కువ అనిపించినా మనం అంత ఎఫర్ట్ చేయలేమో అని అనుకున్న వాళ్ళకు కూడా మనం 1000 బిలో అంటే 800-900లో కూడా జస్ట్ బీడ్స్ని 1 లైన్ ఇలా మధ్యలో ప్యాటర్న్ వేరే వేరే రౌండ్ బాల్స్ అలా వేసి ఇది జస్ట్ ఓన్లీ ఫర్ 800 అనమాట డిజైన్ చేసామన్నమాట మనం ఇలా. అంటే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వైర్తో కూర్చాం, మనం అల్లలేదు కాబట్టి మనకి ఇది 800 లోపల వచ్చేస్తుంది. ఇప్పుడు దీని లుక్ ఎలా ఉందో చూడండి. అంటే 1 లైన్ జస్ట్ సింపుల్గా మనం ఆఫీస్ వేర్ కావాలి నాకు అనుకుంటే కూడా ఇట్లా వేసుకొని వెళ్ళిపోవచ్చు 800లో. అందులోనే ఇప్పుడు మనకి డిఫరెంట్ కలర్లో యాష్లో విత్ వైట్ బాల్స్ యూస్ చేసాము, ఇది కూడా 800. అందులోనే ఇంకొక షేడ్ వస్తుందండి. ఇవన్నీ కూడా మనకి 800 to 1000 రేంజ్. ఈ బాల్స్ వేరే వేస్తే మనకు అప్పుడు కొంచెం రేట్ వేరియేషన్ అవుతుంది. అందులోనే లైట్ పింక్లో 2 లైన్స్ వేసేసి గ్రీన్ కాంబినేషన్ చేసాం. ఈ బాల్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇవి. అంటే యాక్చువల్గా బయట మార్కెట్లో దొరకవండి, ఇవన్నీ మేము జైపూర్ నుంచి తెప్పిస్తాం కాబట్టి బాల్స్ అన్ని డిఫరెంట్ షేప్లో డిఫరెంట్ క్వాలిటీతో వస్తాయి. ఇవన్నీ మనకి 1000 రేంజ్ వరకు వస్తాయండి. నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడు ఒక వైలెట్ కలర్ షేడ్లో చూద్దాము. ఇది మనకు రెడీమేడ్లో ఇలా వస్తాయండి క్యాప్స్. ఇది మనకి ఈ పంకిన్ బీడ్స్ కానీ పర్ల్స్ కానీ క్యాప్స్ కానీ క్వాలిటీ చూడండి. ఇదేమో మనం చుట్టించింది పంకిన్స్ పర్ల్స్, మన క్యాప్స్ క్వాలిటీ చూడండి, తీగ క్వాలిటీ చూడండి. ఈ తీగ నల్ల నల్లగా ఇలా ఉంది. ఇప్పుడు ఇది మనకు జస్ట్ ఓన్లీ ఫర్ 800కి వచ్చేస్తుందండి. మనకు వద్దు రేట్ ఎక్కువ వద్దు నాకు అని అనుకుంటే 1 గ్రామ్ గోల్డ్ లాగా ఏర్పడిపోతుంది కూడా, ఎందుకంటే పర్ల్స్ కలర్ కానీ క్యాప్స్ కలర్ కానీ తెలిసిపోతుంది. అదే ఇప్పుడు మనం ఇది చేయించాము, కట్టు తీగలో మనం మేకింగ్ చేయించాము. సో ఇది మనకి పర్ల్ కానీ క్యాప్స్ కానీ డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి అప్పుడు మనకు రేట్ వేరియేషన్ అవుతుంది. మనం రెడీమేడ్ దొరికే ఐటమ్ వేరే ఉంటుంది, మనం అల్లిచ్చింది రేట్ వేరే ఉంటుంది. ఇప్పుడు ఇది మనకి 1800 వరకు వస్తుంది. అదే మనకి 800లో ఈ రేంజ్లో అలా వస్తుంది అనమాట. మీరు ఇలా కావాలి నేను 800లోనే తీసుకుంటా అంటే ఇలా కూడా మనం తెప్పిస్తాం. లేదు మేడం మాకు కట్టు తీగ మేకింగ్లో మీరు గోల్డ్ ఫినిషింగ్ వచ్చేటట్టు చేయించండి అంటే ఇలా కూడా చేసిస్తాం. యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ మేము చేస్తామండి. ఇంకొకటి ఏంటంటే నేను పర్ల్స్ కూడా నాకు ఎందుకంటే నేను ఇంత రేట్ వేరియేషన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మార్కెట్లో దొరికే కట్టు తీగ మేకింగ్ పర్ల్ క్వాలిటీ మన క్వాలిటీ మీరు ఎక్స్పోజ్ చేసి చూడండి. ఇప్పుడు చూడండి ఇది నేను 300కి ఒక దండ ఇచ్చేస్తాను. ఈ పర్ల్ క్వాలిటీ రెండు కూడా 300కి నేను ఇచ్చేస్తాను. ఇది ఎందుకంటే ఈ పర్ల్స్ వేరే ఉన్నాయి, ఈ కట్టుతీగ వేరే, ఈ క్యాప్స్ వేరే. అదే నేను తీసుకొచ్చిన పర్ల్స్ ఏంటంటే పర్ గ్రామ్ లెక్కన మనం పర్ల్స్ తీసుకొని కటింగ్ క్యాప్స్తో మనం జస్ట్ మన కట్టుతీగ కూడా గోల్డ్లో ఎలా అల్లిస్తారో అలా మనం అల్లిచ్చేసి మనం చేయించాం కాబట్టి ఇది మనకు రేట్ వేరియేషన్ అవుతుంది. అదే ఇప్పుడు మనం ఈ పర్ల్స్ తీసుకుంటే 2000 వరకు వస్తుంది. ఇది నేను ఓన్లీ జస్ట్ ఫర్ 300కి ఇస్తాను. కానీ ఈ లుక్ వేరే ఉంటుంది, ఈ లుక్ వేరే ఉంటుంది. ఇది వేసుకుంటే మీరు జనరల్గా మీరు ఏదైనా పార్టీస్కి వెళ్ళిపోయి ఇలా పెండెంట్ వేసుకొని వెళ్ళిపోతే ఇది గోల్డ్ ఫినిషింగ్ లాగానే అనిపిస్తుంది. ఇలా చూడండి, గోల్డ్దే కొనుక్కొని వేసుకున్నామన్న ఫీలింగ్ వస్తుంది.
నెక్స్ట్ ఇలా 2 లైన్స్లో వేసినప్పుడు ఇలా కనబడుతుంది అనమాట. అంటే మనకు కొంచెం పర్ల్ సైజు ఇంకా చిన్నది కావాలనుకుంటే ఈ నెక్స్ట్ సైజ్ ఇప్పుడు నేను వేసుకున్నాను చూడండి, పర్ల్స్ 3 పైన 3 లైన్స్ కింద పింక్ వచ్చింది. ఈ సైజ్లో 3 లైన్స్లో కూడా వేసుకోవచ్చు, 2 లైన్స్లో కూడా వేసుకోవచ్చు. కస్టమైజేషన్ లేదు, నాకు కొంచెం పెద్ద పర్ల్స్ కావాలంటే ఈ పర్ల్స్లో ఇలా 2 లైన్స్ చేసుకొని పెండెంట్ చేసుకుంటే మిడిల్ లెంగ్త్ వరకు చాలా బాగుంటుంది పెండెంట్ వేసుకుంటే. అలాగే మనకు పర్ల్స్ వద్దు, నాకు పర్ల్స్ చాలా అయిపోయినాయి ఇంతకుముందు అనుకుంటే మల్టీలో చేయించామండి దండ. మనము మల్టీలో చేసుకొని ఇలా 1 లైన్ వేసేసుకొని మిడిల్ లెంగ్త్ వరకు ఇలా మీడియం లెంగ్త్ వరకు వేసేసుకొని పెండెంట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, గోల్డ్ లుక్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ నాకు మల్టీ వద్దు, అసలు ఏమొద్దు, నాకు జస్ట్ పర్ల్స్ కుచ్చినయే కావాలి అనుకుంటే మనం రియల్ పర్ల్స్తో ఇలా కుచ్చించుకొని అప్పుడు మీకు రేట్ కూడా తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది, జస్ట్ వైర్లో అల్లాం కాబట్టి ఇది ఒక మీకు 500 వచ్చేస్తుంది. పైన పర్ల్స్ వైర్లో అల్లాం కాబట్టి మంచి పర్ల్స్ కాబట్టి మిగతాది ఇంకా పెండెంట్ రేట్ పడుతుంది. అలా మనం డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. నాకు అల్లిన పర్ల్స్ అయినా కావాలి అనుకుంటే అలా తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న పీస్ చూద్దాము. అంతకుముందు వీడియోలో నేను పైన పర్ల్స్ కింద గ్రీన్ చూపించాను. ఇప్పుడు పైన పర్ల్స్ కింద లైట్ పింక్తో వచ్చామండి. మనము ఈ షేడ్లో చేసాము. ప్లస్ దీనికి మ్యాచింగ్ లైట్ పింక్ బుట్టాలండి, చాలా బాగున్నాయి బుట్టాలు. అసలు ఈ బుట్టాలు అయితే అల్టిమేట్ అండి, చాలా మంచి పీస్ ఇది. విత్ మనం ఏంటంటే ఇది వేసుకొని లైట్ హాఫ్ వైట్ శారీస్ కానీ లైట్ పింక్ శారీస్ కానీ వేసుకుంటే మొత్తం పట్టు శారీస్ వేసుకొని వెళ్ళిన ఫంక్షన్కి చాలా గ్రాండ్గా ఉంటుందండి. నెక్స్ట్ నాకు బుట్టాలు పెట్టుకోలేము, నాకు స్టడ్స్ కావాలి అనుకుంటే స్టడ్ టైప్ ఇలా కూడా తీసుకోవచ్చు. ఓకేనా. లైట్ పింక్లోనే 3 లైన్ ఉంది, మనకి డబుల్ లైన్లో కూడా డిజైన్ చేసామండి ఈసారి పంకిన్ బీడ్స్ తోటి. 2 పర్ల్స్ 2 పంకిన్ బీడ్స్ ఇలా డబుల్ లైన్లో కూడా తీసుకోవచ్చు. దీనికి కూడా ఈ బుట్టాలు మ్యాచ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ లైట్ పింక్లోనే 3 లైన్స్ మొనాలిసా షేప్లో, అంటే ఇంకొంచెం నాకు హెవీగా కావాలి అని అనుకున్న వాళ్ళు ఇలా 3 లైన్స్లో కూడా హెవీగా ప్యాటర్న్ చేయించుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం కోరల్స్ అండి, చాలా డిఫరెంట్ కోరల్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇంపోర్టెడ్. అంతకుముందు కూడా మనం కోరల్స్ అండ్ పంకిన్ అంతకుముందు వీడియోలో ఈ పీస్ చూసాం మనము. సో ఇలాగే కోరల్స్లో ఇంకొంచెం పెద్దవి, ఇవి బ్రహ్మముడి అనమాట. ఈ ముడి వచ్చేసి బ్రహ్మముడి షేప్లో శంకు షేప్లో వచ్చింది. ఇది జస్ట్ 1 లైన్ ఊరికే జస్ట్ క్యాజువల్గా ఈవినింగ్ కాటన్ శారీస్ మీదకి అలా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది మనకు వచ్చేసి 1800 పడుతుందండి. ఇదైతే మనకి ఊరికే వైర్లో అల్లాం కాబట్టి 1500 పడుతుంది. అదే షేప్లో చిన్న సైజ్ కోరల్స్. ఇది ఎప్పుడైనా మనకి డిఫరెన్స్ రేట్ ఎక్కడ వస్తుందంటే వైర్లో అల్లేదానికి తీగలో చుట్టేదానికి మనకు మెయిన్ డిఫరెన్స్ వస్తుందండి. ఇది ఇంకో కొంచెం కాస్త పెద్దగా ఉంది కాబట్టి ఈ ఫ్లవర్స్ కూడా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం మనకు ప్రైస్ ఎక్కువ. ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ అండి ఇది పంకిన్ షేప్లోనే 2 లైన్స్ కోరల్స్. ఇవన్నీ కూడా డబుల్ లైన్ మనకి 2400 నుంచి 2800. అందులో వేసే బాల్స్ని బట్టి రేటు డిఫరెన్స్ వస్తుందండి. బాల్స్ తక్కువ ఉంటే మనకి 2400 వరకే వస్తుంది. ఇప్పుడు బాల్స్ ఏం లేవు, పంకిన్ బీడ్స్ ఉన్నాయి. ఇది 2500లో మనం ఇచ్చేస్తాం 2 లైన్స్. అందులో బాల్స్ యాడ్ చేసిన కొద్దీ రేట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ నేను వేసుకున్న ప్యాటర్న్లోనే ఇంకొకటి చాలా బాగుందండి, రమా గ్రీన్ కలర్లో చేసాము. పైన పర్ల్స్ వచ్చేసి కింద మంచి నెమలి పింఛం, ఇది నెమలి పింఛం రమా గ్రీన్ కలర్ అండి. కింద ఇవి పంకిన్ షేప్లో చేసామండి. దీనికి మ్యాచింగ్గా మనం బుట్టాలు కూడా చేసాం. లేదు నాకు బుట్టాలు వద్దు, నేను సింపుల్గానే వేసుకుంటానంటే ఇలా మనం హుక్ టైప్ జస్ట్ హుక్ తగిలించుకొని ఇది వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇందులోనే ఇంకో కలర్ అంతకుముందు వీడియోలో కూడా చూసాము. ఇది మనం డార్క్ గ్రీన్ ఉంది. ఇక్కడ మనం కావాలి అనుకుంటే నాకు కింద డార్క్ పింక్ కావాలండి అని అంటే మనం ఈ పింక్ ఉంది చూడండి, ఇక్కడ డార్క్ పింక్ పెట్టేస్తాం. సేమ్ ఈ పింక్ మనకు పైన పర్ల్స్ వస్తుంది, కింద డార్క్ పింక్ వస్తుంది. అప్పుడు డార్క్ పింక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మనం బుట్టాలు ఇలా చేస్తాం. పైన పర్ల్స్ కింద డార్క్ పింక్ షేప్లో వస్తుంది. అంటే మనకు దండని బట్టి మ్యాచింగ్ మనం బుట్టాలు కస్టమైజ్ చేసి ఇవ్వగలుగుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డబుల్ లైన్ చూద్దాము. ఇది డబుల్ లైన్ మనకి 2200 పడుతుందండి. మొనాలిసా మంచి ఆనిక్స్ మొనాలిసాలో డబుల్ లైన్ విత్ బీడ్స్ యాడ్ చేసాం. నాకు రౌండ్ షేప్లో కావాలని నాకు ఒక డాక్టర్ అడిగారు, తనకి రౌండ్ షేప్ కోసం ఇలా డిజైన్ చేశాను. అంటే ఇప్పుడు ఈ మధ్య రౌండ్ షేప్ కూడా బాగా, ఈ రౌండ్ కటింగ్లో కూడా బాగా వచ్చాయండి ట్రెండ్లోకి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చి మనం కోరల్స్లో చూద్దామండి. కోరల్స్ సిలిండ్రికల్ షేప్లో జస్ట్ ఇది ఒక బాల్ యాడ్ చేసామండి సెంటర్లో. ఇట్లా డబుల్ లైన్ చేసి ఇచ్చాను. ఇది
అంటే మనకు కొంచెం హెవీగా కావాలి, నేను అంటే పార్టీస్కి వేసుకోవచ్చు, జనరల్గా ఫంక్షన్స్కి కూడా చిన్న చిన్న ఈవెంట్స్కి వేసుకోవచ్చు కాబట్టి డబుల్ లైన్ వేసాం. మాకు డబుల్ లైన్ హెవీగా అనిపిస్తుంది, నాకు సింగిల్ లైనే కావాలి అనుకుంటే సింగిల్ లైన్ కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. సింగిల్ లైన్ అయితే మనకు కాస్ట్ 1800 పడుతుంది, డబుల్ లైన్ అయితే కొంచెం ఇంకొంత ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోరల్లోనే ఇంకో మోడల్ డబుల్ లైన్లో కోరల్లో ఇలా పొడవు షేప్లో ఉన్నాయండి. ఇవి స్తూపం లాగా, దీంట్లో కోరల్ విత్ పర్ల్ యాడ్ చేసి డబుల్ లైన్లో వేసాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ కోరల్ ఇయర్ రింగ్స్ చూడండి. ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే కొంచెం డబుల్ లైన్ వేసుకున్న వాళ్ళు నాకు కొద్దిగా హెవీగా కావాలి అనుకుంటే ఇలా డిజైన్ చేసామన్నమాట. పైన పీస్ డిఫరెంట్గా వస్తుంది, ఎప్పుడు బుట్టాలు కాకుండా డిఫరెంట్. లేదు నాకు అంత పెద్ద నేను పెట్టుకోలేను అనుకుంటే ఇలా బుట్టాలు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం బుట్టాలలోనే మనం ఈసారి మాడిఫై చేసాం. చిన్న బుట్టాలు అడిగారు కస్టమర్, జస్ట్ సింపుల్గా నాకు చిన్న బుట్టాలు కావాలండి అని అంటే సో 1 పర్ల్ 1 పగడం వేసి ఇచ్చాం అన్నమాట. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కస్టమైజేషన్, యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ వీఆర్ కస్టమైజింగ్ అనమాట. ఇంకొకటి జస్ట్ ఇవి పోగుల్లాగా పెట్టుకోవచ్చు, హుక్స్కి ఇలా కూడా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నాకు ఒట్టి ముత్యం పగడం ఇలా కావాలి అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇన్ని రకాల ఇయర్ రింగ్స్ మనం కస్టమైజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు చూద్దాం చెంపస్వరాలు. ఈ చెంపస్వరాలు అంతకుముందు కూడా చూసాము, ఇది 3 లైన్స్లో చేసాము. జస్ట్ ఇది గోల్డ్ మోడల్ అనమాట. మనకి ఇలా 3 లైన్స్లో మనం పెట్టుకున్నప్పుడు ఇలా వస్తుంది. లేదు నాకు 2 లైన్స్ కావాలి అనుకుంటే ఓన్లీ 2 లైన్స్లో చేయొచ్చు. 1 లైన్ అంటే 1 లైన్లో కూడా మనం కస్టమైజేషన్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రైస్ పర్ల్స్లో మన దగ్గర ఒకవేళ గోల్డ్ పెండెంట్స్ ఇలా చాలా మందికి ఇలా ఉన్నాయి. ఇది జస్ట్ ఈ పెండెంట్ వచ్చేసి నాకు ఓన్లీ 400 పడుతుందండి. మీకు ఈ పెండెంట్లు ఇలా మన ఇంట్లో గోల్డ్లో ఉన్న వాటికి ఎందుకు ఇది చూపిస్తున్నానంటే స్పెషల్లీ చిన్న హుక్, దీనికి చిన్నగా ఉందన్నమాట, పెద్దగా లేదు ఇది. సో మనకి ఇందులో నాకు దూరాలి, రియల్ లుక్ రావాలి అనుకుంటే రైస్ పర్ల్స్ ఇలా 3 లైన్లో కట్టు తీగలో మేకింగ్ చేయించుకొని ఇలా వేసేసుకోవచ్చు అనమాట. రైస్ పర్ల్స్ వేసుకుంటే రియల్ లుక్ వస్తుంది, ప్లస్ చిన్న పెండెంట్స్ కూడా అందులోకి ఈజీగా దూరిపోతాయి అన్నమాట. రైస్ పర్ల్స్ వద్దు నాకు రౌండ్ షేప్లో పర్ల్స్ అంటే ఇలా రౌండ్ షేప్ పర్ల్స్ కూడా చేయించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పేస్టల్ లైట్ గ్రీన్లో అండి. పేస్టల్ లైట్ గ్రీన్ విత్ మనం ఎలా అంటే 2 పర్ల్స్ 2 లైట్ గ్రీన్ షేప్లో. ఇది చాలా ఇప్పుడు ఫ్యాషన్ కదండి లైట్ గ్రీన్, పేస్టల్ లైట్ గ్రీన్. దానికి సేమ్ మ్యాచింగ్ బుట్టాలు, ఇందాక పింక్లో చూసాను చూడండి, సేమ్ అలాగే లైట్ గ్రీన్లో బుట్టాలు వస్తాయి. బుట్టాలు వేసుకోలేమండి మేము అని అనుకుంటే మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈస్ స్టడ్ మోడల్ కూడా వెళ్ళొచ్చు. అంటే లైట్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఇందులో మనకు అన్ని కలర్స్ దొరికిపోతాయండి. లైట్ గ్రీన్కి లైట్ పింక్, బ్లాక్, మెరూన్, గ్రీన్, డార్క్ గ్రీన్, ఆల్ కలర్స్ అవైలబుల్ అనమాట. ఇందులో కూడా మనం లైట్ గ్రీన్ వద్దు నాకు ఇక్కడ డార్క్ పింక్ కావాలి, నాకు ఆ ప్యాటర్న్ ఉంది అని అనుకుంటే కలర్ కస్టమైజేషన్ ఈజ్ అవైలబుల్ అనమాట. పింక్, డార్క్ పింక్లో చోకర్ అండి ఒకటి, జస్ట్ ఫర్ 1500 విత్ ఇయర్ రింగ్స్ అనమాట. సీజర్ చోకర్ ఇది. డార్క్ గ్రీన్లో చూసాము. సో అప్పుడు ఏంటంటే పొడవు బాల్స్ వేసామన్నమాట. ఇప్పుడు మేము రౌండ్ బాల్స్ వేసాము. ఈ రౌండ్ బాల్స్ రౌండ్ బ్లాక్ బీడ్ కాబట్టి రౌండ్ బాల్స్ వేసామన్నమాట సెంటర్లో. ఇవి చాలా నేను అసలు ఈ వీడియో చేయకముందే కూడా నాకు చాలా సేల్ అయిపోయాయండి ఈ బ్లాక్లో. ఈ బ్లాక్కి కాంబినేషన్ మనకి ఇలా బ్లాక్ బుట్టాలు కూడా ఉన్నాయి. బ్లాక్ బుట్టాలు చేసుకోవచ్చు, లేదంటే దీంతో పాటు హుక్ టైప్ ఇయర్ రింగ్స్ ఇస్తాం. ఇంకా మాకు హెవీగా కావాలి అనుకుంటే పెద్ద బుట్టాలు కూడా ఉంటాయి బ్లాక్లోనే, యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. బ్లాక్లోనే మనకు కలర్స్ ఉన్నాయి, గ్రీన్ ఒకటి, మెరూన్ ఒకటి, 2 షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి. లైట్ ఇప్పుడు ఎల్లో కూడా చేయొచ్చు, లైట్ పింక్ కూడా చేయొచ్చు. ఇందులో కలర్ కస్టమైజేషన్ ఉంది. ప్లస్ ఇయర్ రింగ్స్లో కూడా కొంచెం స్టడ్ టైప్ ఇయర్ రింగ్స్ చాలామంది అడుగుతున్నారు. స్టడ్ టైప్ ఇయర్ రింగ్స్లో ఇలా రౌండ్ ఇలా పర్ల్స్ వచ్చి ప్లస్ ఇలా పింక్ వచ్చి బీడ్స్ ఇలా ఉన్నాయండి. ఇవి మనకు ఓన్లీ 400 కలర్ జాతా పడుతుంది. ఇంకొకటి ఏంటంటే 18 క్యారెట్ గోల్డ్ ఫినిషింగ్లో ఉన్నాయి, చేంజబుల్ స్టోన్ తోటి. సెంటర్లో ఇది మనకు 1500 అలా వస్తుంది. అంటే ఇది పెట్టుకుంటే మీరు డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నట్టే ఉంటాయి. 18 క్యారెట్ గోల్డ్ పాలిష్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ దండలు తీసుకొని నాకు ఇయర్ రింగ్స్ ఏమీ పెట్టుకోలేకపోతున్నానమ్మా, జస్ట్ నాకు స్టడ్ టైప్ కావాలి అనుకుంటే జస్ట్ ఫర్ ఓన్లీ 200 సింపుల్ స్టోన్ వైట్ సీజర్ స్టోన్తో జస్ట్ ఒక పర్ల్ వచ్చి 200లో ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇవి లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్. అంతకుముందు నేను పెండెంట్ తీసుకున్నారు ఒకళ్ళు, ఆ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. వేరే హారాలకి దేనికైనా మ్యాచింగ్ కావాలనుకుంటే చాంబాలి. నెక్స్ట్ ఇలా చాంబాలీస్కి లైట్ పేస్టల్ గ్రీన్ యాడ్ చేసాము. మనకి ఇందాక మనం మల్టీలో 1 లైన్ చూసాము, డబుల్ లైన్లో ఇలా హెవీగా అంటే వితౌట్ పెండెంట్ డబుల్ లైన్ కూడా ఇట్లా వేసుకోవచ్చు. ప్లస్ ఇలా విక్టోరియన్ ఇయర్ రింగ్స్ పేర్ అప్ చేసుకోవచ్చు. లేదంటే మనం 1 గ్రామ్ గోల్డ్లో మల్టీ బుట్ట అనమాట. జస్ట్ ఒక గ్రీన్, ఒక పింక్, ఒక ముత్యం పెట్టి మనం కస్టమైజేషన్ చేయించాము.
ఇప్పుడు జస్ట్ ఓన్లీ బ్లాక్ బీడ్స్ అండి, ఓన్లీ ఫర్ 200 ఇవి. అంటే మనం డైలీ ఆఫీస్ వేర్ డ్రెస్సెస్ వీటికి ఓన్లీ ఫర్ 200. ఇందులో ఏదైనా ఇక్కడ నుంచి ఇవి 2 మాత్రమే ఓన్లీ ఫర్ 300 అనమాట. మీకు ఏదైనా క్లారిటీ కోసం ఇంకా ఏమైనా ఐటమ్ క్లియర్గా కనపడట్లేదు, నాకు డౌట్ వస్తుంది, నేను చూడాలి అనుకుంటే మీరు నాకు వీడియో కాల్ చేయొచ్చు పర్సనల్గా, కింద ఇచ్చిన నంబర్ డిస్క్రిప్షన్లో. లేదు మీరు నాకు హాయ్ పెడితే నేను వీడియో కూడా పంపిస్తాను. ఏది మీకు నచ్చితే అది స్క్రీన్ షాట్ నాకు పంపండి. ప్లస్ మళ్ళీ మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే కూడా నాకు ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కింద గ్రూప్ లింక్ కూడా జాయిన్ అయితే మీకు డైలీ అప్డేట్స్ అన్నీ వస్తాయండి.